ఈరోజు బడుగు బలహీన ఆశాజ్యోతి వరంగల్ తూర్పు ముద్దుబిడ్డ శ్రీ మాజీ మంత్రివర్యులు బసవరాజు సారయ్య గారి జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు యువ నాయకుడు బసవరాజు శ్రీమానన్న గారి ఆదేశాల మేరకు వరంగల్ తూర్పు మొత్తంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమము అన్నదాన కార్యక్రమం జరిగింది. ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం అన్నదాన కార్యక్రమము బసవరాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ బసవరాజు సారయ్య ట్రస్ట్ ఇవాళ సారయ్య బర్త్డే జన్మదిన సందర్భంగా బసవరాజు సారయ్య ట్రస్ట్ ఇవాళ ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. ట్రస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటిదంటే బసవరాజు సారయ్య మాజీ మంత్రివర్యులు అతని చేసిన అభివృద్ధి పనులు, అతను చేసే హెల్ప్ నేచర్ బట్టి ఇవాళ ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ట్రస్ట్ పెట్టడం వల్ల బీద ప్రజలకు ఎంతోగానో మా వరంగల్ తూర్పులో చాలామంది 50-60% మంది బీదోళ్ళు మాత్రమే ఉంటారు వరంగల్ తూర్పులో. అట్లాంటి ప్రజలకు సారయ్య ట్రస్ట్ తరపు నుంచి వెళ్ళి ఆధ్వర్యంలో హెల్ప్ చేద్దామనే ఆలోచనతోటి ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఈ ట్రస్ట్ ఇవాళ ఎందుకు ఓపెనింగ్ చేస్తామంటే సారయ్య జన్మదిన సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓపెనింగ్ జరిగింది. దీనికి ముఖ్య అతిథులు బసవరాజు శ్రీమానన్న ప్రోత్సాహంతో దీన్ని ట్రస్ట్ పెట్టడం జరిగింది. దానికి పెద్ద కుమారన్న బసవరాజు కుమారన్న అలాగే మా సభ్యులు అందరూ తోడ్పడడంలో ముఖ్యంగా వేణు, సురేషు, శివ, వరుణు, శేఖరు చాలామంది సభ్యులు అందరూ హెల్పింగ్ తోటి ఈ ట్రస్ట్ జరపడం జరిగింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ సుమారు 2000 మంది పైచులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ రైల్వే అండర్ గ్రేడ్ ప్రాంతంలో గురిశెల్ల కాడ అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరిగింది. బసవరాజు సారయ్య ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ కానీ, ఈ చలికాలము పేదలకు దుప్పెట్లు కానీ, ఇతర ఎవరికైనా హెల్పింగ్ నేచర్ అయినా కానీ చేసే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. పేద అమ్మాయి వివాహాలకు కానీ, సపోజు ఈ వర్షంలో పడి ఇబ్బందిలో పడిన వాళ్ళకి కవర్లని, వరద బాధితులకు ఇట్లా చిన్న చిన్న సోషల్ వర్క్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ ముఖ్యంగా ఇవాళ ఓపెనింగ్ చేయడం జరిగింది. సారయ్య బర్త్డే సందర్భంగా మరిన్ని మాకు తోచినంత సహాయము చేద్దామనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటే మేము ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సారన్న చేసే అభివృద్ధే మాకు ఇవాళ ట్రస్ట్ పెట్టడానికి ముఖ్య కారణమైంది. దాన్ని మా సారన్న, మా బసవరాజు శ్రీమానన్న వాళ్ళు మాకు చాలా ప్రోత్సాహంతో మమ్మల్ని ముందుకు ఉండి వాళ్ళు వెనక నిలబడి మమ్మల్ని చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. మాతోటి ఎంత సహాయమైనా కానీ మేము చేసే దానికి సిద్ధంగా ఉంటాము. మరిన్ని సారన్న, శ్రీమానన్న ఇంకా వాళ్ళు కూడా కొంచెం మాకు హెల్పింగ్ ఉంటారు అనే ఉద్దేశంతోనే ఈ ముందడుగేసినాం. మా సారన్న నెక్స్ట్ మినిస్టర్ కావాలనే మా ఉద్దేశం. మా సారన్న ఆశీర్వాదం మాకు ఎప్పటికీ ఉండాలి. శ్రీమానన్నది ఎప్పటికీ మా ట్రస్ట్కు హెల్పింగ్ ఉండాలి అని కోరుకుంటున్నాం. హృదయ నేత మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారి బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని 1000 మంది దగ్గర 1000 మందితోటి 27వ డివిజన్లోని ఎల్వీ నగర్ కాలనీలో అన్నదానం చేయడం జరిగింది. సీకేఎం హాస్పిటల్లో పండ్లు పంచడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాజీ మంత్రివర్యులు ఎన్నో అభివృద్ధి చేసి తూర్పు నియోజకవర్గంలోని చాలా పేరున్న వ్యక్తి. ఇదే విధంగా కొన్ని సంవత్సరాల నుండి మేము ప్రతిదీ సోషల్ యాక్టివిటీగా అన్న ఆధ్వర్యంలో ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. ఇలా చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. మాజీ మంత్రి బసవరాజు సారయ్య ఎమ్మెల్సీ గారు వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు. మా జన్మదిన బర్త్డే 40 డివిజన్ల బర్త్డే కేక్ కటింగ్ చేయడం జరిగింది 40 డివిజన్ కరీమాబాద్లో. నా పేరు రామల ధ్రువ కుమార్. సారన్న ఎన్నో పనులు మంచి పనులు చేసిన వల్ల మాకు కరీమాబాద్ రజకులకు ఎంతో మేలు చేశాడు. మా రజకులకు కులం దేవుడైనే ఆయనే మంత్రి కావాలని మేము మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం భగవంతుని. జై సారన్న. జై సార్. 20వ డివిజన్ కాశీబుగ్గ వరంగల్. ఈరోజు మన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పుట్టినరోజు సందర్భంగా 20వ డివిజన్లో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే అన్నదానం ప్లస్ పండ్ల పంపిణీ చేయడం జరిగింది. నాతో పాటు మన ఇమ్రాన్, సురేష్, శివ, వరుణ్, సుధాకర్, శేఖర్, వరుణ్, ధ్రువ, శివ
వంశీ, అఖిల్ అందరూ పాల్గొనడం జరిగింది. దీనికి ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా పనులు ప్లస్ అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఈ విధంగా జరుపుకోవడం అనేది ఎంతో సంతోషం అనిపిస్తుంది. చాలా ఏళ్ళ కంచె చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా సార్ అన్న వ్యక్తి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఏ టైం అయినా కానీ అందుబాటులో ఉంటాడు. అన్న పలానా కాడ సమస్య అంటే వెంటనే ఫోన్ చేస్తాడు. నాకని కాదు, మా వార్డులో ఎవరికైనా కానీ నేనున్నా అని ముందుకు వచ్చి మాకు అండగా ఉంటాడు. కాబట్టి అందుకనే ప్రతి సంవత్సరం ఇలా చేయడం జరుగుతుంది. నాకెంతో సంతోషం అనిపిస్తుంది.